ఇంకా బ్రతికున్నానంటే నీ కృపా, నీ కృపా, నీ కృపా, ఇది నీ కృపా. ఈ స్థితిలో ఉన్నానంటే ఇంకా బ్రతికున్నానంటే నీ కృపా, నీ కృపా, నీ కృపా, ఇది నీ కృపా. కష్టకాల ముందు నా చెంత చేరి కన్నీళ్లు తొడచే నన్నాదరించినది. కష్టకాల ముందు నా చెంత చేరి కన్నీళ్లు తొడచే నన్నాదరించినది నీ కృపా, నీ కృపా, నీ కృపా, ఇది నీ కృపా, నీ కృపా, నీ కృపా, నీ కృపా, ఇది నీ కృపా. ఈ స్థితిలో ఉన్నానంటే ఇంకా బ్రతికున్నానంటే ఈ స్థితిలో ఉన్నానంటే ఇంకా బ్రతికున్నానంటే నీ కృపా. మూర్ఖులగు ఈ తరముకు నన్ను వేరు చేసి పరలోక పౌరత్వము నాకు ఇచ్చినది. మూర్ఖులగు ఈ తరముకు నన్ను వేరు చేసి పరలోక పౌరత్వము నాకు ఇచ్చినది నీ కృపా, నీ కృపా, నీ కృపా, ఇది నీ కృపా, నీ కృపా, Amen. నీ కృపా, నీ కృపా, ఇది నీ కృపా. ఈ స్థితిలో ఉన్నానంటే ఇంకా బ్రతికున్నానంటే నీ కృపా. దేవదూతలే చెయ్యని ఈ దివ్య సేవను అల్పుడైనా నాకు అప్పగించినది. దేవదూతలే చెయ్యని ఈ దివ్య సేవను అల్పుడైనా నాకు అప్పగించినది నీ కృపా, నీ కృపా, నీ కృపా, ఇది నీ కృపా, నీ కృపా, నీ కృపా, నీ కృపా, ఇది నీ కృపా. ఈ స్థితిలో ఉన్నానంటే ఇంకా బ్రతికున్నానంటే నీ కృపా, నీ కృపా. ఈ స్థితి మార్చుకతో जीवन चुका ఈ స్థితి మార్చుకతో जीवन चुका तारो कृपा, तारो कृपा, तारो कृपा, तारो कृपा,
तारो कृपा तारो कृपा तारो कृपा तारो कृपा దేవుడి Amen, amen. Hallelujah, hallelujah. Thank you, Anna. చక్కని పాట పాడి ప్రభు Amen. నామాన్ని Praise the మహిమపరిచిన. Lord. This is a wonderful Praise the Lord. song because the writer wrote like this. Always a writer, remember, is a grace, grace, grace. God's grace we are living in this world. Because of grace only we are living. He's right. He wrote like that song. It's a wonderful song. It's a worship song in Telugu. It's a very, very, very amazing song, sir. ఓకే అన్న, చాలా వందనాలు. థ్యాంక్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఒక చిన్న ప్రైజ్ ప్రార్థన లార్డ్ అన్న. చేసుకొని ప్రైజ్ లార్డ్ వందనాలు. షాల్ వి గో అన్న రికార్డ్ చేశారు రికార్డ్ చేశారు. షాల్ వి గో టు ద వర్డ్ ఆఫ్ గాడ్ సార్? We can pray a small prayer, then we will meditate the word of God Yes. afterwards. Yeah. Yes. మనం yeah. We don't waste our Yes. time. When I am in when I am in Mississippi, I have appointments to do. Okay, So okay, sir. Okay, yeah. yes, we need to go to the Word. Yeah. That's true. Yeah. Yes, I know, Well, sir. yesterday And we covered a lot of. yes, a small pray. We can pray a small pray. Are you ready బాబా for చిన్న me? మాట ఒక ప్రార్థన చేద్దాం. Yeah. Small Small. We prayer. can pray small. Yeah. అన్న Yeah. ఓకే బాబా ఓకే చిన్న అన్న మాట ఒక మాట. అందరికి Okay, వాక్యం. pray. ఓకే Yeah. అందరికి వందనాలండి. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఇంతవరకు పాటలు నాయన మీ నామానికి మహిమ తెచ్చుకున్నందుకు స్తోత్రమయ్యా. వాక్యం మీరయ్యండి మీ దాసుని మా మధ్యలో నడిపించారు. మీ దాసుల ద్వారా శ్రేష్టమైన మాటలు నేర్చుకొని మాకు అప్పగించబడిన సంఘాలు బోధించి నాయనా మీ పరిపూర్ణమైన స్వాస్థ్యం కొరకు మేము వాక్యం ద్వారా సిద్ధపడి అనేకులకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మార్చబట్టని కృప చూపమని దైవజనుల్ని, అలాగే ట్రాన్స్లేషన్ చేస్తున్న ఆమోసన్ని, అలాగే తండ్రి హిందీలో ట్రాన్స్లేషన్ చేస్తున్న సేవకులను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని సమస్తం మీ ఆధిపత్యం వహించి నడిపించమని క్రీస్తు పేరట అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అన్నయ్య. వందనాలన్నా ప్రార్థించిన మీకు బాబా చాలా వందనాలు. దేవుడు దీవించును గాక. మరి ఈ రోజు అయ్యగారు త్వరగా వెళ్ళిపోవాలి, వేరే స్థలంలో ఉన్నారు మిస్సిప్లో, కాబట్టి ఆయన మరి త్వరగా ముగించాలి ఆశ కలిగి ఉన్నాడు, కాబట్టి మనం తొందరగా వాక్యానికి కింద. ఎస్ సార్, సో వీ విల్ గివ్ టైమ్ టు యూ టు ద షేర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. థ్యాంక్ యూ సార్, వీ లవ్ యూ, వీ bless you, may God use more and more, sir. I hand over this time to you, sir. Please deliver the message. Yesterday I lost all my energy when I was finishing up yesterday and had to take a nap. మరి నిన్నటి దినాన నేను మధ్యలో నాకు ఇంటర్నెట్ ప్రాబ్లం ఉండడం వల్ల నేను కొన్ని మాటలు చెప్పలేకపోయాను, మధ్యలో ఆగిపోయింది. When I'm up here in Jacqueline's apartment, my internet does not work good for my computer. మరి ఆ సమయంలో నాకు ఒక చిన్న అపాయింట్మెంట్ ఉండే, మరి ఆ టైంలో నేను ఇంటర్నెట్ కొద్దిగా లాస్ అవ్వాల్సి వచ్చిందని అయ్యగారు తెలియపరుస్తున్నారు. And so I'm unable to type very quickly what we preached on yesterday. మరి నిన్నటి దినాన నేను వాక్యాన్ని ఏది బోధించానో దాని గురించి కొన్ని విషయాలు మనం త్వరగా నేర్చుకుందాం. తర్వాత నాకు అపాయింట్మెంట్ ఉంది కాబట్టి త్వరగా నేను వెళ్ళిపోవాలని ఆశ కలిగి ఉన్నాను. ఆమేన్. So I have to ask Amos, did we preach in chapter 33 and 34 yesterday? Yes. No. 32 completed. 32 completed. Today we are going to meditate 33 and 34. Okay. That's what I thought. I wanted to be sure. Yeah. Okay. Of course, what we saw yesterday was the people rebelling against God. నిన్నటి దినాన మనము గమనించిన విషయం ఏమిటంటే ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మోషే మీద తిరుగుబాటు చేసినట్లుగా చూడగలం. The ridiculousness of people's faith is so small. వారి మూర్ఖత్వాన్ని బట్టి, వారి అవిధేయతను బట్టి చూస్తే వాళ్ళ విశ్వాసం చాలా చిన్నదిగా ఉన్నట్లుగా మనం గమనించగలం.
They lose faith so quick. And we talked about the church today, and we talked about people today doing the same thing. మరి అదే రీతిగా మన సంఘాల్లో కూడా ప్రజలు మనం చూసినట్లయితే ఆ యొక్క విశ్వాసం వారు కూడా చిన్నదిగా ఉన్నట్టుగా మనం గమనిస్తున్నాము. ఇశ్రాయేలు కూడా వారి విశ్వాసం కూడా చాలా చిన్నదిగా ఆ కాలంలో కనిపించినట్లుగా చూడగలం. I met with a man yesterday from a Pentecostal church, and he was telling me an exciting story, but a sad story at his church. నిన్నటి దినాన నేను పెంతెకోస్తు ఒక సంఘంలో ఒక వ్యక్తిని కలిశాను. ఆయన చాలా ఆశ్చర్యకరంగా, ఉత్సాహకరంగా మరి ఆ విషయాన్ని తెలియపరిచాడు. కానీ ఆ విషయం నేను ఆలోచన చేస్తే అది విచారకరమైన సంఘటనగా నేను భావించాను. And Brother Bo told me that they had a baptismal service. అక్కడ ఉన్న ఒక బ్రదరు మరి ఆ బాబు అనే వ్యక్తి మరి ఆ యొక్క బాప్తిసం యొక్క దాని గురించి ఆయన వివరించాడు. And 4 or 5 people were to get baptized, and they were praising God, and about 10 or 12 more people said, I want to be baptized. మరి ఆ నలుగురు లేక 5 మంది బాప్తిసం తీసుకున్నప్పుడు వారు దేవుని ఎంతగానో స్తుతించారు, దేవుని నామాన్ని మహిమపరిచారు. ఆ తర్వాత అక్కడ ఉన్న 10 మంది కూడా మేము కూడా బాప్తిసం తీసుకుంటామని వారు ఎంతగానో ముందు ఆసక్తి చూపించారు. And so that day they baptized right at 20 people. మరి ఆ సమయంలో 5తో పాటు ఇంకా 20 మంది వారిలో ఉన్న ఉత్సాహాన్ని బట్టి, సంతోషాన్ని బట్టి వారు 20 మంది ఆ రోజు బాప్తిసం తీసుకున్నారు. He's an adult Sunday school teacher and been having 6 people every week. మరి అక్కడ చూసినట్లయితే ప్రతి వారం కూడా ఒక 6 మంది అక్కడ మందిరానికి అటెండ్ అయ్యేవారు. The next Sunday after the baptism, he had 15 people show up. మరి గత ప్రారంభ దినాల్లో 25 మంది వస్తే ఆ తర్వాత వచ్చే వారం చూసినట్లయితే 10 మంది మాత్రమే మందిరానికి వచ్చి దేవుని ఆరాధించారు. They had to move to a new room, and then the next Sunday they had 25 people. ఆ తర్వాత వచ్చే మరొక వారం చూసినట్లయితే వారు ఇంకొక గదిలోకి వెళ్ళారు. అక్కడ చూసినట్లయితే 25 మంది ఉన్నట్లుగా మనం గమనించగలం. They didn't have room, so the next Sunday they moved to the kitchen that had a big area for people. మరి అక్కడ చూస్తే వారు ముందుకు వెళ్ళారు. అక్కడ 25 మంది కొంతమంది ఆ కిచెన్ లోకి వెళ్ళి ఆ కిచెన్ లో అక్కడ కనిపిస్తున్నారు వాళ్ళు. When they moved to the kitchen, they had 6 people. మరి ఆ కిచెన్ లోకి వెళ్ళినప్పుడు 6 మంది మాత్రమే మిగతా వారు అక్కడ కనిపించినట్లుగా మనం చూస్తాం. They went from 6 people to 16 to 26 back to 6. మరి తర్వాత 6 నుంచి 16, 20 వరకు తర్వాత చివరికి చూస్తే 6 మంది మిగిలినట్లుగా మనం చూడగలుగుతాం. And we discussed what happened. మనము ఇక్కడ ఏం జరిగిందనే విషయాన్ని మనము ఆలోచన చేస్తాం. And there's a scripture that Jesus has that sums up what happened on that baptismal day. మరి అక్కడ చూసినట్లయితే ఆ బాప్తిస్మ సమయంలో ఏమి జరిగింది అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తాం. And I will have to find the scripture, but it says worldly sorrow brings death. మరి అక్కడ చూసినట్లయితే దేవుని వాక్యం చూసినట్లయితే ఆ యొక్క బాధను బట్టి వారు విచారకరంగా దేవుని సన్నిధిలో దూరంగా వెళ్ళారు. But godly sorrow brings repentance that leads to life. ఆమేన్. మరి దైవ చిత్తానుసారమైన మారు మనసు దుఃఖము మారు మనసు కలుగజేసి పశ్చాత్తాపం కలుగజేస్తుందని మనం గ్రహించాలి. ఆమేన్. హల్లెలూయా. So what happened on that Sunday when that 10 or 12 people wanted to be baptized, they had worldly sorrow, not godly repentance. మరి ఆ సమయంలో 15, 13, 20 మంది బాప్తిసం తీసుకున్నారు కానీ వారి హృదయంలో నిజమైన
మార్పు అనేది లేదు. దైవ చిత్తానుసారమైన మార్పు వారిలో లేదు. మారు మనసు లేదు కాబట్టి వారు ఆ రీతిగా వెనుకకు వెళ్ళినట్లుగా చూడగలం. And we see that in our ministries too many times. మనం ఒకసారి మన పరిచర్లో మనమందరం గమనించినట్లయితే ఈ విషయాలు మన పరిచర్లో మన సంఘాల్లో జరుగుతూనే ఉంటాయి. 10 మంది బాప్తిసం తీసుకుంటే 5 మంది, 2, 3 మాత్రమే ఉండి మిగతా వారందరూ మళ్ళీ వారి మారు మనసు లేక లోకంలో కలిసిపోయినట్లుగా చూస్తాం. People are convicted of the word, but they don't repent. ప్రజలు మాత్రము వాక్యము ద్వారా పట్టబడి వాక్యము తగిలినప్పుడు వారు స్పందించాలి గాని వారెంత మాత్రం కూడా మారు మనసు పొంది పశ్చాత్తాప పడిన వారు కారు. And I know, because in those 10 years from my 20-year-old to my 35-year-old, I had godly sorrow, a worldly sorrow many times, and repented. నా యొక్క జీవితంలో చూసినట్లయితే 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు చూసినట్లయితే దైవ చిత్తానుసారమైన మారు మనసు నాలో లేదు కానీ లోక సంబంధమైన విషయాలే నన్ను ఎంతగానో వెంబడించినట్లుగా నేను గమనించగలిగాను. But my faith wasn't changed. My heart wasn't changed. It was worldly sorrow through my head. మరి నాకు ఆలోచన ఏంటంటే ఈ లోక సంబంధమైన దుఃఖం, ఈ లోక సంబంధమైన ఆలోచనలు అవన్నీ నన్ను ఆ రీతిగా నాలోకి వచ్చేవి. నాకు మాత్రం విశ్వాసం ఉండేది. దేవుని వైపు నేను చూసేవాడిని కానీ లోక సంబంధమైన విషయాలు నన్ను ఎంతగానో బాధిస్తూ వేధిస్తుండేవి. We have seen, we were talking, we had a church back in the 1990s, Heaven's Gates and Hell's Flames, which is a Christian play about salvation and about the devil pulling you back to sin. మరి అక్కడ చూసినట్లయితే 1996లో ఒక మరి యొక్క సభలో జరుగుతున్నప్పుడు వారు పాటలు పాడుతున్నప్పుడు ఆ పాటల ద్వారా కొంతమంది ముందుకు వచ్చారు దేవుని అంగీకరించడం, కానీ సాతాను వారిని వెనుకకు మళ్ళీ లాగినట్లుగా గమనించాం. And we had 1,300 people walk the aisle and said, I want to be saved. ఆ సభలో ఆ యొక్క వాక్యము ద్వారా 1,300 మంది మేము రక్షించబడతామని వారు ముందుకు వచ్చి పుల్పిట్ మీద నిలబడారు. A month later, none of our churches had grown more members through their salvations. ఆ తర్వాత మరి ఇంకా చాలా మంది ఆ రీతిగా ఎక్కువ మంది మరి రక్షించబడి మందిరాలకు నడిపించబడినట్లుగా మేము గమనించాం. The play scared, made people afraid to where they said, I've got to be saved today. But that wasn't the day they were called to salvation, Amos. మరి ఆ సమయంలో ఆ ప్రజలకు ఆసక్తిని బట్టి ఆశను బట్టి వారు చాలా వచ్చి నేను రక్షించబడాలి, నాకు రక్షణ అవసరమని వారు ఎంతగానో ప్రాధేయపడ్డారు. నిజంగా వారందరికీ వారికి ఉన్న ఆశను బట్టి వారు రక్షించబడినట్లుగా మనం గమనించగలం. ఆమేన్. The same thing was happening with the people in Hebrews in the desert. They were quick to ask for repentance and forgiveness, but their hearts weren't changed. మరి ఆ యొక్క అరణ్యములో ఇశ్రాయేలుల ప్రజలు మనం చూసినట్లయితే వారు త్వరగా దేవుణ్ణి అంగీకరించి నమ్మి విశ్వసించి దేవునిలో మరి ఎంతో సంతోషించేవారు. వారు మరి హృదయపూర్వకంగా వారి హృదయంలో మరి విశ్వాసం ఉందని అంతగా మార్పు నొందినటువంటి వారు కాదు. That is why they kept falling back and moaning and groaning and complaining and making idols. Their hearts were not changed. వారు ఎందుకంటే మోషే మీద గొనిగారు, సనిగారు, ఎంతో తిరుగుబాటు చేశారు, ఎంతో వారు మరి మోషేను మరి అక్కడ దేవుణ్ణి ఇబ్బంది పెట్టినట్లుగా మనం చూస్తాం. కారణం ఏంటంటే వారి హృదయంలో మార్పు అనేది లేదు, పశ్చాత్తాప పడినట్టు వారు కారండి. We have got to teach people and encourage people. It's the relationship with God that makes the difference,
not the relationship with you as the pastor or attending church. మన జీవితంలో మన ప్రజలకు బోధించవలసిన విషయం ఏంటంటే, మీరు దేవునితో ప్రతిరోజు ఒక మంచి సంబంధాన్ని కలిగి ఉండాలి. అప్పుడు మాత్రమే దేవునికి దగ్గర అవుతారు. అదే రీతిగా మరి ఆ చర్చిలో ఉన్న పాస్టర్ గాని, ఇంకా ఇతరుల మీద మీరు ఎప్పుడైతే వారిని అనుసరిస్తారో విశ్వాసంలో మీరు దిగజారిపోతారు, సన్నగిల్లిపోతారు. ప్రతిరోజు విశ్వాసంలో మరి దేవుని వైపే చూడాలి, బలపరచబడాలని ఆ రీతిగా దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. ఆమేన్. When we look at what happened to the Israelites in the desert, God determined that మనము everyone that was above 40 years old would not enter the promised land. దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క తలంపు ఏంటంటే, మరి ఆ యొక్క ఇశ్రాయేలు ఐగుప్తు ఆ యొక్క దేశములో 400 సంవత్సరాలు ఉన్నారు కాబట్టి వారిని విడిపించాలి, వారికి ఒక మంచి జీవితం ఇవ్వాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. ఆమేన్. Why did they have to stay in the desert for 40 years? For that generation to die off. ఎందుకు దేవుడు 40 సంవత్సరాలు అరణ్యంలో వారిని సంచరింపజేశాడు? ఒకసారి ఆలోచన చేసినట్లయితే ఆ పాత జనాంగం అంతా ఆ అరణ్యంలో నశించి సంవరించబడాలి. క్రొత్త యొక్క పుట్టిన వారందరూ, కొత్తగా జన్మించిన వాళ్ళందరూ ఆయా పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళాలని దేవుని ఉద్దేశం. ఆమేన్. And then those under 40 grew up and they entered the promised land. మరి ఆ 40 సంవత్సరాల్లో మరి ఆ రీతిగా యవనస్తులందరూ ఎదిగిన యవనస్తులు కూడా ఆ యొక్క కనాను దేశాన్ని, పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని స్వాతంత్రించుకున్నట్లుగా మనం చూడగలం. You could say, man, God judged hundreds of thousands of people. మరి మీరు ఒకవేళ ఈ రీతిగా అనవచ్చు, ఏంటి దేవుడు న్యాయవంతుడు కదా, చాలా మంది అలా ఎందుకు వారు నశింపజేశాడు దేవుడు అని మనం చాలా సార్లు ఆలోచన చేస్తాం. God condemned them to hell. మరి దేవుడు వారిని తృణీకరించాడు. చాలా సార్లు వారు చేసిన అవిధేయతను బట్టి, పాపాన్ని బట్టి వారిని తృణీకరించినట్లుగా చూడగలం. And it was his chosen people. మరియు ఒక కారణం ఏంటంటే, మరి ఆ ప్రజలందరూ కూడా ఆయన ఏర్పాటు చేసుకున్న జనాంగమే. But God didn't condemn them, Manoah, Amos, Palijah. కానీ దేవుడు మనల్ని మాత్రం ఎంత మాత్రం తృణీకరించలేదు, ఆయన త్రోసివేయలేదు. పాలరాజన్న కావచ్చు, మనవరన్న కావచ్చు, ఇంకా మిగతా పుణ్యవతక్క, సంతోషక్క, ఎవరిని దేవుడు తృణీకరించలేదు, త్రోసివేయలేదు. ఆమేన్. They condemned themselves by making the choice not to love and serve God. వారికి వారే ఇశ్రాయేలీయులు దేవునికి ఎదుట వారే పాపం చేసి వారిని వారే తృణీకరించుకున్నారు. దేవుణ్ణి ప్రేమించవలసినంతగా, దేవుని యందు విశ్వాసం ఉంచవలసినంతగా విశ్వాసం వారిలో లేదు కాబట్టి వారి అవిధేయతను బట్టి వారిని వారే తృణీకరించుకున్నట్లుగా చూడగలం. In my conversation with Bo yesterday, we were talking about the even Aaron, Moses' brother, fell to lack of faith. మనం ఒకసారి నిన్నటి దినాన మనం గమనించినట్లయితే మోషే యొక్క అన్న అహరోను కూడా విశ్వాసంలో చాలా సన్నగిల్లాడు కాబట్టి విగ్రహారాధన చేయడానికి ఆయన ప్రేరేపించబడి విగ్రహాన్ని తయారు చేసినట్లుగా మనం చూడగలం. He was the one that stood beside Moses every time they went in and saw Pharaoh, and he spoke to Pharaoh. చాలా సార్లు ఆ యొక్క ఫరో నిలబడినప్పుడు మోషే మాట్లాడిన మాటలన్నీ అహరోనుకు చెప్పేవాడు. అహరోను ఒక అధికారిగా ఉండి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఆ మాటలు బోధించేవాడు. And he said, "Oh, I just threw all that gold into the fire, and it made a golden calf." మరి ఆ యొక్క అహరోను మాత్రం కూడా ఆ దేవుని మరి ఎదుట ఆయన నమ్మకంగా విశ్వాసం లేకుండా ఆయన నగలు అవన్నీ తీసుకొచ్చిన తర్వాత అవన్నీ నగలు అగ్నిలో వేసినప్పుడు ఒక బంగారు దూడ ఏర్పడినట్లుగా చూస్తాం. This is the man that became the high priest of the Israelites.
And he blatantly lied to Moses and to God. మరి అక్కడ చూసినట్లయితే ఈయన యాజకుడుగా ఉండి కూడా ఆ యొక్క దూడను పాపాన్ని చేయడానికి ఆయన ఎంత మాత్రం సహకరించినట్లుగా మనం చూడగలం. I'm just shaking my head thinking of how easy it is for our faith to move away from the Lord. మరి నాకు చాలా సార్లు నా యొక్క తలంపు లేక ఆ తల అలా ఒక రకంగా అయిపోతుంది. కారణం ఏంటంటే చాలా సార్లు మనము మన విశ్వాసాన్ని మరి ఎదగకుండా దేవునికి దూరం అవుతుంటాం. చాలా సార్లు దూరంగా వెళ్ళిపోతుంటాం మనం. I can see in my own life how easy it's been at times to just slip away. నా జీవితంలో కూడా చాలా సార్లు ఆ విధంగా జరిగింది. మెల్లగా మరి దేవుడు నన్ను ప్రేమిస్తున్నప్పుడు కూడా నేను మెల్లగా దేవుని సన్నిధి నుండి అలా దూరంగా వెళ్ళినట్టు నేను గమనించాను. But every time I've slipped away, every time you've fallen away, God is still standing there saying, "Here I am. Here I am, son or daughter." మరి చాలా సార్లు దేవుని బిడ్డలమైన మనము కుమారులం కుమార్తెలం చాలా సార్లు పడిపోతుంటాం, చాలా సార్లు జారిపోతాం, పక్కకు వెళ్ళిపోతాం, దేవుని విశ్వాసంలో తొలగిపోతాం. కానీ దేవుడు అంటున్నాడు, ఆ స్టీవ్ అయ్య గారు కూడా అదే వాగ్దానం చేశారు. దేవుడు అంటున్న మాట ఏంటంటే, నా కుమారుడు అన్న కుమార్తె నేనున్నాను మీకు, నేనున్నాను మీకు సాయం చేయడానికి అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. yes. When we think about the prodigal son in the New Testament, మనం ఒక్కసారి నా క్రొత్త నిబంధనలో తప్పిపోయిన కుమారుని గురించి మనం ఒక్కసారి ఆలోచన చేసినట్లయితే ఒక గొప్ప విషయం మనకు అందులో అర్థమవుతుంది. the story is about a daddy and his sons, but it's about God and his children. అక్కడ కథను మనము గమనించున్నట్లయితే తండ్రి ఒక కుమారుల యొక్క ఆ సంఘటన మనం చూస్తాం. అదే రీతిగా మనం కూడా మన తండ్రి అయిన దేవుడు మనం కుమారులము, అది మనకు కూడా వర్తిస్తుందని గమనించాలి. It's about us losing faith, not our salvation, and falling into a life of sin. చాలాసార్లు మన జీవితంలో మనకు దేవుడు రక్షించిన తర్వాత మన అవిశ్వాసం ద్వారా ఎంతగానో దేవునికి దూరం అవుతుంటాము, దేవునికి చాలా దూరంగా వెళ్ళిపోతాం కొన్నిసార్లు. It's about every day our Father is looking for us. మరి ఆ రీతిగా మనం దూరం వెళ్ళిపోయినా, దేవునికి దూరంగా వెళ్ళిపోయినా కానీ ప్రతిరోజు మన తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారు ఎంతగానో ఆయన మన కొరకు ఎదురు చూస్తున్నాడనే విషయాన్ని మనం గమనించాలి. దేవుని ప్రేమ ఎంత గొప్పదో అని మనం గ్రహించాలి, గుర్తించాలి. ఆమేన్. హల్లెలూయా. And this is in Luke chapter 15, starting in verse 11. మరి విషయాన్ని లూకాసు సువార్త 15వ అధ్యాయంలో వ్రాయబడినట్లుగా మనం చూస్తాము. 15వ అధ్యాయంలో మరి చూస్తాము ఆ విషయాలన్నీ. The son that fell away, that wanted to experience the world, the father went and looked every day. Is that my son? Is that my son? Is that my son? మరి ఆ సమయంలో మరి తండ్రి అయిన కుమారుడు దూరంగా వెళ్ళిపోయిన తర్వాత తండ్రి ప్రతిరోజు ఎదురు చూసేవాడు, నా కుమారుడు వస్తాడా, ఆయన నా కుమారుడు అని ఆ మేడ గది మీదకి వెళ్ళి ప్రతిరోజు కూడా తన చిన్న కుమారుని కొరకు ఎదురు చూసేవాడు. ఆమేన్. And I think about us, and I think about the son here in verse 17. It says, when he came to his senses, he said, how many of my daddy's men are slopping pigs there, but getting supper every night? మరి అక్కడ చూసినట్లయితే 15వ వచనంలో చూసినట్లయితే ఆ దినంలో గొప్ప కరువు వచ్చినప్పుడు నిజంగా ఆ దేశంలో చాలా ఇబ్బంది పడ్డట్టుగా మనం చూడగలుగుతాం. Those hired men are getting rice and chicken and boiled okra and fried okra. They're eating a meal every night, and I'm starving out here in the world of sin. మరి అక్కడ చూసినట్లయితే చిన్న కుమారుడు తన తండ్రి దగ్గర ఉన్నప్పుడు మంచి మటన్, బిర్యానీ, చికెన్, అన్ని రకరకాలుగా మంచి భోజన పదార్థాలు, తనకి ఇష్టమైన వంటకాలు సమృద్ధి ఆయన భుజించినట్లుగా మనం చూడగలుగుతాం.
And the son says, I'm going to go back and beg my daddy, please take me back. Please take me back. Let me just go slop the pigs. మరి ఆయన అనుకున్నాడు మనసులో, నేను నా తండ్రి దగ్గరకు వెళ్తాను, తండ్రి నన్ను క్షమించమని నా తండ్రి దగ్గరకు వెళ్తాను, నా తండ్రి దగ్గర తిరిగి వెళ్తానని ఆయన ఆలోచన చేశాడు. ఎంత పందుల మంద మేపడానికి నాకు ఇష్టం లేదు, తిరిగి నా తండ్రి దగ్గరకు వెళ్తానని ఆయన ఎంతగానో ఆశ కలిగి ఉన్నాడు. And he came to his senses and he got out of that pig pen and he went home. మరి ఆ తర్వాత ఆయన ఆ పందులు మేపే మందను వదిలిపెట్టి తన తండ్రి అయిన తన దగ్గరికి ఆయన వచ్చినట్లుగా చూడగలుగుతాం. And as he was coming, he was making up his story of how to tell his daddy, I beg you, please, please, please. మరి తండ్రి అయిన దేవుని దగ్గరకు వచ్చి తండ్రి దగ్గరకు వచ్చి తన చిన్న కుమారుడు అంటాడు, ప్రాధేయపడుతున్నాడు, బ్రతిమలాడుతున్నాడు, నాయన నన్ను క్షమించు అని ఎంతగానో తన తండ్రిని ప్రాధేయపడుతున్నట్లుగా చూడగలం. And his daddy had been going out to the front gate and looking, is that my son? Is that my son? మరి నా తండ్రి ఆ గేటు బయటకు వచ్చేసి ఆయన ఎదురు చూస్తూ ఇదిగో నా కుమారుడు వస్తున్నాడు ఎదురు చూసేవాడు, ప్రతిరోజు ఎదురు చూసేవాడు. Now let me tell you a little bit better thing about our Lord and Savior. He is looking for us, but the Holy Spirit is with us to guide us. ఆమేన్, హల్లెలూయా. అదే రీతిగా కొన్ని విషయాలు నేను ముందుకు వెళ్ళాలని చెప్తున్నాను. ఏంటంటే మా పరిశుద్ధాత్మ దేవుడు ప్రతిరోజు కూడా నీ కొరకు నా కుమారుడు నా దగ్గరకు వస్తాడని పరిశుద్ధాత్మ దేవుడు నీ కొరకు నా కొరకు ఎదురు చూస్తున్నాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. Yes, Lord. When we as Christians fall away, the Holy Spirit is still here. God is still with us every second of our lives. Amen. మనము దేవుని పిల్లలమని మనము అనుకుంటాము, కానీ ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషము, క్షణము కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉంటాడు, మనల్ని నడిపిస్తాడు, మనం గ్రహించాలండి. ఆమేన్, హల్లెలూయా. See, the daddy in this story is looking down the road and he says, that's my son. That's my son. మరి తండ్రి పైకి వెళ్ళి ప్రతిరోజు గమనిస్తూ చూస్తున్నాడు, ఆయన నా కుమారుడు, అతను నా కుమారుడు వస్తున్నాడని తండ్రి ఎదురు చూసేవాడండి. And he opens the gate and he doesn't wait on his son. He goes running to his son. My son, you're home. మరి ఆయన తన గేటు తెరిచి బయటికి వెళ్ళి, ఇదిగో ఆయన నా కుమారుడా, ఇదిగో అతను నా కుమారుడా అని కుమారుల గురించి, తన చిన్న కుమారుల గురించి ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నట్టుగా చూస్తాం. The daddy says to his son, you have repented, you have turned from your sin, you have come home. మరి తండ్రి ఈ రీతిగా చెప్తున్నాడు ఏంటంటే, నువ్వు మారు మనసు పొందు, తిరిగి నా గృహంలోనికి రా, నా దగ్గరికి రా, నా సన్నిధికి రా అని తండ్రి అయిన దేవుడు మాట్లాడుతున్నట్లుగా మనం చూడగలం. The son tried to beg the daddy, oh daddy, let me just come. And the daddy said, no, bring the robe, bring clean clothes. My son has returned from his life of sin. అండ్ మరి అక్కడ చూసినట్లయితే తన కుమారుడు వచ్చిన తర్వాత తండ్రి ఎంతో సంతోషపడ్డాడు. తండ్రి ఎంత మాత్రం కూడా తన కుమారుని త్రోసివేయలేదు, కానీ తన దగ్గరకు వచ్చినాక తన పనివారితో చెప్తున్నాడు, మంచి కొత్త వస్త్రాలు తీసుకురండి, మంచి క్రొత్త చెప్పులతో తీసుకురండి, మంచి ఉంగరాన్ని తీసుకొచ్చి నా కుమారునికి తొడిగించండి. తండ్రి ప్రేమతో ఎంతగానో కుమారుని చేర్చుకున్నట్లుగా వాక్యంలో మనం చూస్తున్నాం. And the son keeps saying, but daddy, let me ask for forgiveness. Son, you've already asked for forgiveness through your coming home. Amen. మరి ఇంకా కుమారుడు చేసిన తప్పును బట్టి ఆ ఆస్తిని నష్టపరిచాడు కాబట్టి ఆ మనస్సాక్షి గద్దించి, నాయనా నన్ను క్షమించు, డాడీ నన్ను క్షమించమంటే, నో ఇంకా అవసరం లేదు, నేను క్షమించను, ఫస్టే నువ్వు నన్ను క్షమాపణ అడిగావు కాబట్టి నేను ఆల్రెడీ నిన్ను క్షమించాను, తప్పకుండా నేను క్షమించాను, ఇంకా నువ్వు క్షమాపణ చెప్పనవసరం లేదని తండ్రి ఎంతగానో తన కుమారుని ప్రేమించాడు. ఆమేన్, హల్లెలూయా. And when our hearts find repentance from us living in this life of sin,
God knows it already. He knows when our hearts changed. మరి మన తండ్రి అయిన దేవునికి మన హృదయాలు బాహాటంగా తెలుసు. ఎందుకంటే మనం పాపంలో పడిపోతామని, దిగజారిపోతామని తండ్రి అయిన దేవునికి ముందే తెలుసు యేసుక్రీస్తు వారికి. అయినప్పుడు కూడా యేసు ప్రభువారు నిన్ను నన్ను ప్రేమిస్తున్నారు. నిన్ను నన్ను ఆయన ప్రేమతో తన చేతులలోకి ఆహ్వానిస్తున్నట్లుగా మనం చూడగలం. Oh, praise the Lord. Thank you, Lord, for receiving us and letting us repent and loving us through it all. యేసయ్యా వందనాలు, వందనాలు నాయన. ప్రభువా మమ్మల్ని ప్రేమిస్తున్నందుకు వందనాలు నాయన. నీ కుమారునిగా, కుమార్తెగా మమ్మల్ని అంగీకరించినందుకు వందనాలు నాయన. ఓ దేవా మీకు వందనాలు, వందనాలని మనం హృదయపూర్వకంగా దేవుని స్తుతించాలి. ఒకసారి హల్లెలూయా చెప్దామా? స్తోత్రం, హల్లెలూయా. అందరూ చెప్దాం. అన్మిట్ అందరూ చెప్పండి. హల్లెలూయా, స్తోత్రం, యేసయ్యా వందనాలు, యేసయ్యా వందనాలు నాయన. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. Oh, థ్యాంక్ యూ జీసస్. when ఇట్స్ we అమేజింగ్, look అమేజింగ్. సో when we look back at the Israelites, did all adults above 40 die and go to Hades? No. మరి అక్కడ చూసినట్లయితే ఇశ్రాయేలును మనం గమనించినట్లయితే ఆ సమయంలో వారందరూ కొంతమంది నశించారు. అందరూ చనిపోలేదు కానీ కొంతమంది అరణ్యంలో మరణించినట్లుగా చూడగలుగుతాం. Some of those people had faith and believed in God and kept their faith in God, and they died and went to paradise. మరి ఆ సమయంలో ఆ చనిపోయిన వారిలో కూడా ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచి నమ్మకం ఉంచారో వారు పరదేశకు వెళ్ళినట్లుగా చూస్తాం. వారు ఎంత మాత్రం కూడా అవిధేయత చూపినప్పటికీ వారికి నరకానికి వెళ్ళలేదు. కానీ పరదేశకు మరి చనిపోయిన వారిలో వెళ్ళినట్లుగా మనం చూడగలుగుతాం. Not all were unfaithful. Some had faith and were saved. మరి మనలో అందరము అంత గొప్ప విశ్వాసం మనలో ఉండకపోవచ్చు, చిన్న విశ్వాసం ఉండవచ్చు. అయినప్పటికీ కూడా మనం రక్షించబడిన వారము, రక్షణ పొందుకున్నటువంటి వారం. ఆమేన్. Praise the Lord. Praise the Lord. Thank you for salvation. yes Lord, yes Lord. దేవునికి వందనాలు చెల్లిద్దాము. అందరం చేతులెత్తి రక్షణ ఇచ్చినందుకు దేవా వందనాలు, రక్షణ ఇచ్చినందుకు వందనాలు, రక్షించినందుకు వందనాలు దేవా అని దేవుని స్తుతిద్దాం. చెప్పండి, అన్మ్యూట్ చెప్పి దేవా వందనాలు, రక్షించినందుకు వందనాలయ్యా. నువ్వు మమ్మల్ని కాపాడుతున్నందుకు వందనాలయ్యా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. I think we're ready to start chapter 33, Amos. Yes. అదే రీతిగా మరి ఈ దినము మనము 33వ అధ్యాయము నిర్గమకాండాన్ని మనము ప్రారంభించుకుందాం. కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. When you read these stories of people's lives, you could get a broken heart real quick. ఒక్కసారి మనము ఇశ్రాయేలుల ప్రజలను మనం చూసినట్లయితే వారు చేసిన అవిధేయతను బట్టి చూస్తే మన హృదయాలు ఒకసారి బరువెక్తాయి, పగిలిపోయే స్థితిలో మన హృదయాలు ఉంటాయండి. Because when it starts in 33, the Lord starts telling them that he's going to send them into the promised land against the Amorites and the Hittites and the Perizzites, the Hivites, the Jebusites, and the Canaanites, and he will send an angel before them. అదే రీతిగా ఇశ్రాయేలులను దేవుడు మరి ప్రేమించి పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకువెళ్తున్నాడు. వారికంటే ముందుగా ఒక దూతను వారికి ముందుగా పంపాడు. వారు ఏం చేశారంటే కనానీయులను, పెరిజ్జీయులను, హెవీలను, అమోరీలను, యెబూసీయులను, హిత్తీయులను వారందరినీ వెళ్ళగొట్టినట్లుగా మనం చూడగలుగుతాం. In verse 3 it says, God says, "Go up to the land flowing with milk and honey, but I will not go with you because you are a stiff-necked people, and I might destroy you on the way because of your lack of faith." మరి దేవుడు చెప్పాడు ఇశ్రాయేలుకి ఏమనంటే ఈ రీతిగా, నేను మిమ్మల్ని పాలు తేనెలు ప్రవహించే దేశానికి నేను తీసుకొని వెళ్తాను. మరి నేను మీతో వచ్చినప్పుడు మీరు లోబడని ప్రజలు, తిరుగుబాటు చేసే ప్రజలు కాబట్టి నాకు కోపం వచ్చి మిమ్మల్ని సంహరిస్తానేమో, చంపేస్తానేమో మార్గ మధ్యలో, నేను మాత్రం మీతో రాను అని మోషేతో ఖండితంగా చెప్పాడు దేవాదేవుడు. And then in verse 4 it says the people heard these distressing words.
మరి ఎప్పుడైతే ఆ మాటలు దేవుడు మాట్లాడిన మాటలు విన్నారో వారు ఎంతగానో భయపడినట్లుగా మనం చూడగలుగుతాం. What they didn't hear, I will send an angel before you, and I will give you this land that's been prepared for you with milk and honey flowing. మరి అక్కడ వారు ఏం చేశారని ఒక ఆలోచన మనం చేసినట్లయితే దేవుడు వారితో సెలవిస్తున్న మాట ఏంటంటే, నేను మీకు ముందుగా ఒక దూతను పంపుతాను. ఆ దూత మిమ్మల్ని అందరినీ పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి మరి మిమ్మల్ని నడిపిస్తాడని ఆ దేవుని దూత మరి దేవుడు వారికి సెలవిచ్చినట్లుగా చూస్తాం. They didn't hear the blessing that God had for them. మరి వారు ఎంత మాత్రం కూడా దేవుడు ఇచ్చే దీవెన ఎంత మాత్రం కూడా వారు గ్రహించలేకపోయారు. All they heard was God say, "You are a stiff-necked people, and because of that, I'm not going because I may have to destroy you." మరి దేవుడు ఈ రీతిగా ఇశ్రాయేలు ప్రజలకు సెలవిచ్చాడు. ఎందుకంటే మీ లోపలి ప్రజలు మరి మాట విననటువంటి వారు కాబట్టి నేను మీతో రాను. ఒకవేళ నేను మీతో వస్తే మీరు చేసిన పాపాన్ని బట్టి నేను మిమ్మల్ని శిక్షిస్తానేమో కాబట్టి నేను మీతో రానని దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు సెలవిచ్చాడు. It's just like when God told Cain after he slayed Abel, "If you will only do what's right." బైబిల్లో కయీను ఏబేలును మనం గమనించున్నట్లయితే కయీనుతో దేవుడు ఈ రీతిగా సెలవిచ్చాడు, నీవు మంచి క్రియ చేసిన ఎడల దేవుని ఎదుట తల ఎత్తుకునే వాడివి ఉంటావు కదా, నువ్వు మంచి క్రియ చేయలేదు అని మరి కయీను గురించి వ్రాయబడినట్లుగా చూస్తాం. If you'll only do what's right, you will be blessed and accepted. మరి నీవు మంచి చేసినట్లయితే మరి మంచి విధానంలో అర్పణ అర్పించినట్లయితే దేవుడు అంగీకరించేవాడు, దేవుడు నిన్ను కూడా దీవించేవాడుగా. Are we a hard-headed people? Do we see only the bad sometimes instead of God's promises? మరి మనం ఒకసారి ఆలోచండి, మనము ఆలోచన చేసుకుంటే నేను కూడా ఎంత ఒక చెడిపోయినటువంటి వారము, మరి దేవునికి దూరంగా ఉన్నటువంటి వారం మనల్ని మనం ఒకసారి పరిశీలించుకుందాం. I have tried to change my whole attitude to only see positive encouragement in the Lord's love. మరి నా జీవితంలో నేను నేర్చుకుంది ఏంటంటే గత జీవితాన్ని మర్చిపోయి దేవుని వైపు చూస్తూ ఆయన ప్రోత్సాహాన్ని, ఆయన ధైర్యను, ఆయన ప్రేమను, ఆయనలో ఉన్న విశ్వాసంలో నేను ఎదగడానికి ఎంతగానో నేను ప్రయత్నం చేస్తాను. ఆమేన్, హల్లెలూయా. Yes. And only with that kind of attitude can we believe in God and accept the good and the bad. మరి ఆ రీతిగా మనం దేవుని అంగీకరించినప్పుడు, దేవుని వైపు చూసినప్పుడు విచక్షణ కలిగి మనము ఏది మంచిదో ఏది చెడుదో అనే గ్రహించగలము. దేవునికి ఇష్టకరమైన జీవితం మనం జీవించగలం. ఆమేన్, హల్లెలూయా. Are we ready to accept the good and with the bad and rejoice in both? మరి నీవు కూడా నీ జీవితంలో చెడు మంచి ఏదో గ్రహించి మరి దేనిలో నువ్వు సంతోషించాలని ఆశపడుతున్నావు, నువ్వు ఒకసారి పరీక్షించుకోవాలని మనవి చేస్తున్నాను. Amos, my roof in my church is leaking. Oh, woe is me, woe is me. చాలా సార్లు నేను అంటాను, నా మందిరంలో ఆ రూఫ్ సరిగా లేదు, వర్షం పడి ఎంతగానో వర్షం అంతా నా మందిరంలోకి వస్తుంది, ప్రభువా నాయన నాకు సాయం చేయమని నేను దేవుని అడుగుతుంటాను. Instead of saying, "Lord, thank you, we have a building, we have a concrete floor, we can worship you on this side of the building." మరి మనం కూడా ఒకవేళ అనవచ్చు, దేవా నీవు నాకు ఈ బిల్డింగ్ ఇచ్చినందుకు వందనాలు, మంచి ఒక నేలను ఒక ఫ్లోరింగ్ ఇచ్చినందుకు వందనాలు ప్రభువా, ఏది ఏమైనా నేను స్తుతిస్తున్నాను, ప్రతి పరిస్థితిని బట్టి నీకు వందనాలని దేవుని మనం స్తుతించాలండి. ఆమేన్. Let us look at the bad, what the good is in the bad. He provided a building. మరి ఒకసారి మంచు చెడును గురించి మనం ఆలోచన చేసినట్లయితే, ఒకవేళ వర్షం పడుతుందని మనం బాధపడుతుంటాం, కురుస్తుందని బాధపడతాం, కానీ ఆ పక్కన దేవుడు ఒక మంచి బిల్డింగ్ ఇచ్చాడు, భవనాన్ని, నిర్మాణాన్ని ఇచ్చినట్లుగా మనము దేవుని స్తుతించాలి. ఆమేన్.
I see people all the time on Zoom and in life here in the U.S. get an illness and it's woe is me, woe is me. మరి చాలా సార్లు నేను జూమ్ లో కూడా చూస్తాను చాలా మందిని, అదే అమెరికా దేశంలో కూడా చూస్తాను. ప్రభువా నేను ఎందుకు ఆయన బలహీనం అయిపోయాను, నా బలహీనత, నా శరీర బలహీనతలు, నేను చాలా సిక్కుగా ఉన్నాను ప్రభువా, ఏంటి ప్రభువా నా పరిస్థితి ఏంటని చాలా సార్లు కృంగిపోతుంటాం మనం. Look at the new people you get to meet with that illness that you get to share Jesus with. But you're over here whining because you're sick and complaining. మరి నువ్వు ఎందుకు నిన్ను నువ్వు చూసుకొని ఆ రీతిగా బలహీనమైపోతావు, దిగజారిపోతావు? ఆల్రెడీ నీతో దేవుడు ఉన్నాడు, దేవుడు నిన్ను ధైర్యపరుస్తాడు, దేవుడు స్వస్థపరచాడని ఎందుకు నువ్వు విశ్వసించవు, ఎందుకు నమ్మవు? People would need to see your faith, trust in God, not trusting the illness that's going to drag you down. మ్యాన్, మన జీవితంలో నేర్చుకోవాల్సిన మంచి మాటలు ఏంటంటే, మనం ఎంత మాత్రం కూడా ఆ యొక్క వ్యాధి మీద మనసు ఉంచకూడదు, వ్యాధి మీద మన మనసు పెట్టకూడదు. కానీ దేవుని వైపే మనం మనసు పెట్టి దేవుని వైపే మనం తిరిగినప్పుడు దేవుడు మన పట్ల కార్యం చేసి స్వస్థపరిచే దేవుడు అని మనం విశ్వసించాలి. ఆమేన్. When we see in these scriptures, we see that Moses in verse 12 goes and talks to God. 12వ వచనాన్ని మనము నిర్గమాకాండము 33 12వ వచనాన్ని మనం గమనించినట్లయితే, మోషే మరి దేవునితో మాట్లాడడానికి అక్కడ వెళ్తున్నట్లుగా మనం చూడగలం. And I hear Moses in verse 12 say, Lord, you've been telling me, lead these people. అంటున్నాడు దేవుడు మోషేతో, మోషే దేవుడితో అంటాడు, ప్రభువా ఈ ప్రజలను నేను తోడుకొని పోవాలని, మరి ఎవరిని పంపుతావో నువ్వు పంపు అని వ్రాయబడినట్లుగా చూస్తాం. But you have not let me know whom you will send with me. మరి దేవుడు అంటున్నాడు ఈ రీతిగా, ప్రభువా నువ్వు ఎవరిని పంపాలనుకున్నావో ఈ ప్రజలు నడిపించడానికి వారిని నాకు తోడుగా పంపుమని మోషే దేవుడితో మాట్లాడుతున్నాడు. What does that tell you about Moses' faith? మరొకసారి ఆ మోషే యొక్క విశ్వాసాన్ని మనం చూడండి, గమనించండి. ఏం జరిగింది? మోషే అంత దేవుని యందు విశ్వాసం ఉంచలేని పరిస్థితి. We think of Moses as this tall man holding his rod, and he is strong and certain of what he's supposed to do for the Lord. మరి మనం అనుకుంటాము మోషే చాలా బలమైన వ్యక్తికి, చాలా గొప్ప వ్యక్తి, మంచి గొప్ప కర్ర ఉంది, మంచి వస్త్రధారణ ఉంది, ఆయనకు మంచి విశ్వాసం ఉంది, బలమైన వ్యక్తి మనం తలతాం. Oh, he has all the answers, Amos. He knows what to do. మరి ఆయన అనుకోవచ్చు ఈ రీతిగా, మరి ఆ మోషేకు నాకు తెలుసు అన్ని, మరి ఇశ్రాయేలు పరిస్థితి కూడా నాకు బాగా తెలుసు అని మోషే ఈ రీతిగా అనవచ్చు. But here he is saying, Lord, I can't do this by myself. I need help. మరి మోషే దేవునితో ఈ రీతిగా మాట్లాడుతున్నాడు, ప్రభువా నా ఒక్కడి వల్ల నేను చేయలేను, కానీ నాకు నీ తోడు కావాలి, నీ సహాయం కావాలి ప్రభు అని, నాకు ఎవరైనా ఒక తోడు పంపించమని మోషే దేవునితో ప్రార్థిస్తున్నట్లుగా చూస్తాం. And now Moses is about to quote God. మోషేతో మరి దేవుడు మాట్లాడినాక మనం చూడగలుగుతాం. And God had said, I know you, Moses, by name, and you have found favor with me, the Lord. అంటే మోషేతో దేవుడు ఇచ్చిగా అంటున్నాడు ఏంటంటే, మోషే నేను నీ పేరును బట్టి నిన్ను ఎరిగి ఉన్నాను, మరి నా కృప నా కటాక్షము నీ మీద ఉంటుందని, నీకు తోడుగా ఉంటానని దేవుడు మోషేకు సెలవిచ్చాడు. Why is Moses bringing that sentence up that Lord told him earlier? మరి ఎందుకు ఆ విషయాలు దేవుడు మోషే అడుగుతున్నాడు? ఎందుకు అతిగా తోడు కావాలని ఆయన He's trying to remind God, now you told me you know me, and you know my name, and you know what's best for me. You remember, God, you told me that. మరి దేవుడు అంటున్నాడు, మోషే నీవు నన్ను ఎరుగువు, నా గురించి నీకు తెలుసు, నా పేరును బట్టి నువ్వు ఎరిగి ఉన్నావు కదా, ఎందుకు
ఆ రీతిగా నువ్వు మాట్లాడుతున్నావు, మోషే దేవుడు అంటున్నట్టు చూస్తాం. And then in verse 13, Moses says, if I have found favor in your eyes. ఆ 13వ వచనంలో చూసినట్లయితే నీ కటాక్షం నా ఎడల కలిగిన ఎడల దయచేసి నీ మార్గం చూపమంటున్నాడు. What does Moses mean? If I have found favor. మరొకసారి మనం చూస్తాము, దేవుడు అంటున్నాడు నా కటాక్షము నా కృప నీకుంటుందని దేవుడు మోషేకు సెలవిచ్చినట్లుగా మనం చూస్తాం. And then he says, remember, Lord, this nation is your people. It's not my people, it's your people, Lord. మోషే దేవుడు అంటున్నాడు ఈ రీతిగా, ఈ దేశ ప్రజలు నీ వారు, నా ప్రజలు కాదు, నా వాళ్ళు ఎంత మాత్రం కాదు, నీవు ప్రేమించే ప్రజలు, వీళ్ళందరూ నీ బిడ్డలే అని మోషే దేవుడితో మాట్లాడుతున్నాడు. Do you just remember a couple days or weeks before, however long it was, he threw the 10 commandments down and destroyed them. మరి మనం ఒకసారి కొన్ని దినాల క్రితం మనం కొన్ని వాక్యాలు మనం చూసినట్లయితే అక్కడ వారినందరూ సంహరించినట్టుగా మనం చూడగలుగుతాం. He has shown his anger many times to the Lord. మరి చాలా సార్లు కూడా దేవుని యొక్క ఉగ్ర ఇశ్రాయేలు వారి అవిధేయతను బట్టి గురైనట్లుగా మనం చూడగలుగుతాం. He was wanting reassurance from God that he was still God's man. మరి అదే రీతిగా దేవుని కోపగించుకున్నప్పుడు కూడా ఆ దేవుడు మోషే యందు కృప చూపించాడు, దేవుడు మోషే తోడుకున్నట్టుగా మనం గమనించగలం. And see, one of the things I don't see is him saying, well, you sent me Aaron before. Who are you going to send now? He had already said, Aaron is not faithful. చూసినట్లయితే మరి మోషే అహరోన్లో మనం చూసినట్లయితే అహరోనుకు ఉండవలసిన విశ్వాసము అహరోన్లో లేనట్లుగా మనం చూస్తాం. And what I see in that is you and me, when we try to gather other Christians, other pastors, other preachers, come join us. Let's go together instead of me going by myself. మరి అక్కడ మనతో పాటు ఉన్న జూమ్ లో పాస్టర్లు కావచ్చు, మన ప్రక్కవారు కావచ్చు, మనతో కలిసి మనమందరం కలిసి నడుద్దాము, ముందుకు వెళ్దాం అంటారు. మరి నన్ను లేక ఒక నేను ముందు నడిచే వ్యక్తిగా నేను ఉంటాను. I can't do this by myself, Amos. I got to have you. నాకు ఒకటి వల్ల నాకు ఏమీ జరగలేదు, నేను చేయలేను, కానీ నాకు తోడుగా మరి ఆమోస్ ఉంటాడు, లేక మిగతా వాళ్ళు నాకు ప్రోత్సాహంగా ఉన్నప్పుడు మాత్రమే నేను ఈ విషయాలు చేయగలను. Now, what did the Lord tell him in verse 14? 14వ వచనంలో మోషే మరి ఏం మాట్లాడుతుండో మరొకసారి మనం చూద్దాం. He didn't say, look, I'm going to send Aaron's his sister with you. I'm going to send Joshua with you. I'm going to send Nun with you. మరి ఇక్కడ వాక్యాన్ని మనం చూస్తే దేవుడు మోషేతో అన్నాడు, ఇదిగో మోషే, నేను మీ అక్కయ్యన మిరియాను పంపిస్తాను, అహరోను పంపిస్తాను, జాషువాను పంపిస్తానని దేవుడు ఎంత మాత్రం అనలేదండి. But what God said was, my presence will go with you. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దేవుడు మోషేకు మంచి మాట వాగ్దానం సెలవిచ్చడం అంటే, మోషే మోషే నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. ఆమేన్, 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 హల్లెలూయా. God's presence. We feel God's See, presence. the Lord said, I can't go yes. with the people because I may get mad and kill them all with their hard-headedness. మరి నేను ప్రజలతో వెళ్ళినప్పుడు వారు నా మీద కోపపడి నన్ను అసహించుకొని ఒకవేళ మార్గ మధ్యంలో నన్ను చంపేస్తారని మోషే ఆ రీతిగా తలంచాడు. But he said, I will send my presence with you. We know the presence is the Holy Spirit. దేవాతి దేవుడు మోషేకు సెలవిస్తున్నాడు ఏమనంటే, మోషే నా సన్నిధి నీకు తోడుగా వస్తది, పరిశుద్ధాత్మ దేవుడు
మీతో ఉంటాడు, నా సన్నిధితో మిమ్మల్ని నింపి నడిపిస్తానని మోషేకు సెలవిచ్చినట్లుగా చూస్తాం. Oh, and we think back to Pentecost when God sent the Holy Spirit to fill and to walk with those 120 people. Hallelujah. హల్లెలూయా, హల్లెలూయా. మన యొక్క పెంతెకోస్తు దినాన మనం చూసినట్లయితే మేడగది అనుభవంలో ఆ 120 మంది పరిశుద్ధాత్మలతో నింపబడినప్పుడు వారు ఎంతో సంతోషించారు, అన్య భాషలు మాట్లాడినగా మనం చూడగలుగుతామండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్, ఆమేన్. He sent the Holy Spirit, His presence, to live inside of us. దేవుడు ఆయన సన్నిధి ద్వారా పరిశుద్ధాత్మ మనలో నింపాడు. ఆయన సన్నిధి మనతో ఉన్నట్లుగా మనము గమనించగలమండి. హల్లెలూయా. Hallelujah. Thank you, God. Thank you. దేవా వందనాలు నాయన. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. మీకే వందనాలు. వందనాలని దేవుని మనం స్తుతిస్తామండి. ఆమేన్. హల్లెలూయా. వందనాలు. Verse హల్లెలూయా. 17. అన్మ్యూట్ చేయండి. యా. Verse 17, the here- Lord said to Moses, I will do the very thing you have asked, because I am pleased with you and I know you by name. 17వ వచనం మనం చూసినట్లయితే మోషే దేవుడు అంటున్నాడు, నువ్వు చెప్పిన నీ కటాక్షం నా మీద ఉన్నది అని తెలియడానికి నీ పేరును బట్టి నేను ఎదుగుదని మోషే చెప్పాడండి. And so Moses says in 18, he said, well, if you know me by name, show me your glory, Lord. Confirm this Okay, well- promise you've made me. Show your glory. మోషే దేవుడితో అంటున్నాడు, నిజంగా నా మీద నీకు కటాక్షం ప్రేమ ఉన్నదే కల ఉన్న ఎడల నీవు నాకు ఒక్కసారి కనిపించు, నాతో మాట్లాడు అని మోషే దేవుని కూర్చున్నట్లుగా ఈ వచన భాగంలో మనం చూస్తాం. And the Lord said to Moses in 19, I will cause all of my goodness to pass in front of you. మరి మోషే 19వ వచనం మనం చూస్తే, నా మంచి అంతా నేను చూపెడతాను, నా నామము నీ ఎదుట ప్రకటించదను, నేను కరుణించదను అంటున్నాడు. I will walk in front of you and I will let you see, I will proclaim my name in your presence. మరి నేను ఆ యొక్క దాటి వెళ్తున్నప్పుడు నా నామాన్ని బట్టి మరి నా నామాన్ని నువ్వు ఉచ్చరించు, నేను దాటి వెళ్తుంటాను. And then he says, and this is, I believe, one of the most important verses in the Bible. ఈ యొక్క వచనం మనం చూసినట్లయితే బైబిల్లో చాలా ముఖ్యమైన వచనంగా మనం గమనించగలమండి. I, God, I, the Lord, I, the creator of all things, will have mercy on whom I will have mercy. దేవాతి దేవుడైన సర్వోన్నతుడైన దేవుడు, రక్షకుడైన దేవుడు, గొప్ప దేవుడు మాట ఏంటంటే, నేను ఎవరిని కనికరిస్తున్నానో వారు కనికరించబడదురు అని దేవుని వాక్యంలో వ్రాయబడింది. And I, the Lord God, will have compassion on whom I will have compassion. నేను ఎవరిని కనికర పడదనో ఎవరి యందు వారి యందు నా కనికరం ఉంటుందని దేవుడు సెలవిస్తున్నాడు. Do you read in and see what God was trying to say? You and I have no control over telling God what to do. మనము దేవుడు ఏం చెప్తాడో దేవుడు చెప్పే విధానంలో అది మనం కొన్నిసార్లు మన స్వాధీనంలో ఉండదని మనం గ్రహించాలి. We can't command God to heal people. We can't tell him to heal people. మనం చాలా సార్లు దేవునికి మరి ప్రజలను స్వస్థపరచుమని దేవునికి చాలా సార్లు ప్రార్థన ద్వారా తెలియపరుస్తుంటాం. We can't tell God to rebuke demons. We have to ask God to rebuke demons. మనము చాలా సార్లు దేవునికి అడుగుతాం, ప్రభువా మరి నువ్వు మమ్మలను నువ్వు మాకు కనిపించు ప్రభువా, నేను ప్రత్యక్షపరచుకో ప్రభువా అని మనం అడుగుతుంటాం.
God will have mercy and God will heal and God will rebuke demons as He sees fit, not us. మరి దేవుడు మనం ఆడించినప్పుడు మరి దయ్యాలు వెళ్ళగొట్టడము, రోగులను స్వస్థపరచడం, ప్రతి ఒక్క వ్యక్తిని స్వస్థపరచడం, కార్యాలు జరగడం అన్నవన్నీ చూస్తాము. అది మన వల్ల కాదు, ప్రార్థించిన మన వల్ల కాదు, దేవుని ద్వారానే ఆ కార్యాలు జరిగాయని దేవుని మనం స్తుతించాలండి. ఆమేన్. The Lord is saying, I have a plan from before the foundation of the earth for my people that abide by my name and that love me and follow me. మరి భూమి ప్రాణం వేయక బడపక ముందే వాళ్ళందరినీ ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి మీరు ప్రజలను దగ్గరికి వెళ్ళాలి, ప్రజలను ప్రేమించాలి, ఆ ప్రజలను ఎంతో మీరు ప్రేమించాలి, వారిని రక్షణకు నడిపించాలని దేవుడు సెలవిస్తాడు. ఆమేన్. And then he tells us we know over the New Testament that all things work for the glory of those that love the Lord and are called according to his purpose. ఆమేన్, ఆమేన్. రోమా 8:28లో మనం చూసినట్లయితే మనకు తెలుసు దేవుని ప్రేమించే వారికి ఆయన సంకల్పపు చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుట సమకూడి జరుగుతున్నాయని మనకు వాక్యం ద్వారా ప్రకటించబడినట్టుగా మనం చూస్తాం. ఆమేన్. yes. Then in verse 20 he tells Moses, but you cannot see my face, for no one may see me, the Lord, and live. మరి దేవుడు మోషేతో ఈ రీతిగా మాట్లాడుతున్నాడు, నీవు నా ముఖమును చూడచాలవు. ఒకవేళ ఏ మనుషుడు కూడా నా ముఖాన్ని చూచి బ్రతుకడు, జీవించలేడని మోషేకు సెలవిచ్చినట్లుగా చూస్తాం. And I've told you many times that I believe it was Jesus Christ who walked in the garden with Adam and Eve. నేను చాలా సార్లు మీకు చెప్పాను దేవుని వాక్యంలో, మరి ఆ ఏదేను తోటలో ఆదాము అవ్వలు సృజించబడిన తర్వాత యేసుక్రీస్తు వారు ఆ ఏదేను తోటలో ఆయన నడిచినట్లుగా, సంచరించినట్లుగా మనం చూడగలమండి. ఆమేన్. హల్లెలూయా. And throughout this Old Testament, when it says the Lord showed up, that it was Jesus Christ that met with the angels, with the people. మరి అక్కడ చూసినట్లయితే ఆ యొక్క పాత నిబంధనల కాలంలో ఏదైనా తోటలో ఆ యేసు ప్రభు వారు నడిచినప్పుడు ఆయనతో పాటు కూడా ఆయన దూతలు కూడా ఉండి సంచరించి ఉంటారు. Because he tells us right here, you cannot see the Lord God's face. మరి ఇక్కడ వాక్య భాగంలో మనం చూసినట్లయితే నువ్వు దేవుని ముఖాన్ని చూడజాలవని మోషేకు దేవుడు సెలవిచ్చాడు. Verse 21 says, the Lord said, there's a place in the rock. You go stand in that crevice. And when my glory passes, I will put you in that crevice and cover you with my hand. దేవుడు మోషేకి ఈ రీతిగా సెలవిస్తున్నాడు, మోషే ఈ బండ సందులో నిలబడము, నిన్ను దాటి వెళ్చినప్పుడు నా మహిమతో కప్పెదను, ఆ రీతిగా నా మహిమ వెళ్ళిన తర్వాత నీవు నన్ను వెనక మాత్రమే చూడగలుగుతావు, నన్ను ముఖాముఖిగా చూడలేవని మోషేకు సెలవిచ్చాడు. And so Moses is on the mountain, and here's an inlet in the mountain, and Moses goes into that place to where he's protected from the elements of the world. మరి ఆ దేవుడు మోషే కూడా ఆ రీతిగా వెళ్తున్నాడు. ఈ లోక సంబంధమైన విషయాలన్నీ కూడా మోషేకు తగలకుండా దేవుడు చేతితో కప్పినట్లుగా మనం చూడగలం. And God said, and when you're in that crevice, I will put my hand in front of you to where you cannot see my face. When I pass you, you will see my back. ఆ సందులో మరి ఆయన ఈ రీతిగా చెప్పాడు, నేను నా మహిమ ద్వారా దాటి వెళ్ళినప్పుడు నా వెనక భాగాన్ని, ఆ బండ సందుల నుంచి నా వెనక భాగాన్ని మాత్రం చూడగలుగుతావు, కానీ నా ముఖాన్ని నువ్వు చూడలేవని మోషేకు సెలవిచ్చినట్లుగా మనం చూస్తాం. Praise the Lord. God is holy. God is above all. దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, ఆయన అందరికంటే పైన ఉన్నవాడని మనం గ్రహించాలండి. ఆమేన్. హల్లెలూయా. Hallelujah. I think we're going to stop there today, Amos. yes. Okay, sir. Okay. మరి ఈ రోజు మనం
యా ఈ రోజు ఇంతటితో దేవుని వాక్యాన్ని ముగించుకుందాం. మరి అయ్యగారు మరి ప్రార్థన చేసి ఆయన ముగిస్తారు. తర్వాత మనం జూమ్ నడిపించుకుందాం, ప్రార్థనల్లో మనం మాట్లాడుకుందాం. సార్, కెన్ యూ టేక్ ప్రేయర్ రిక్వెస్ట్ ఆర్ Oh, కెన్ ఐ yes, టేక్? we got time for prayer requests. యా ఓకే యా. మరి దేవునికి మహిమ కలుగును గాక. ఇంతవరకు దేవుడు మనతో మాట్లాడాడు. దేవుడు ఏం మాట్లాడాడో వాక్యం ద్వారా తెలియపరచాడు. అదే రీతిగా మరి ప్రార్థన మనవులు కూడా అయ్యగారికి త్వరగా తెలియపరచాలి. ఎక్కువ కాకుండా చిన్నగా చెప్పండి. ఎందుకంటే అయ్యగారు త్వరగా వెళ్ళిపోవాలి, ఆయన అపాయింట్మెంట్ ఉంది కాబట్టి తొందరగా చెప్పాలని మనం చేస్తున్నాం. అమ్మా సహోదరులారా, అయ్యలారా, అన్నలు స్పందించండి, మాట్లాడండి. ఏది ఒక మాట ఉన్నారా? హలో, సమయం లేదా? తొందరగా చెప్పు. ప్రార్థన పుణ్యవత అమృత్ కుమార్ సార్, విజయ్ చందన్ కుమార్ సంతోష ఎవరో మాట్లాడొచ్చు. పాలరాజు మాట్లాడు సార్. అమృత్ కుమార్ సార్. Okay, who's going to speak, Amos? సార్, Yeah. సార్ ఐఎమ్ స్పీక్. Yeah. So today is a wonderful message, sir. So God's grace is upon us. The Holy Spirit with us. Thank God for that one. It's amazing message today. So many times we are fell down. Still, like a prodigal son, God loves us. That's amazing. Whenever we think about the love of, it's amazing. We cannot explain His love, His grace. More love on us. That's why we praise Him always. Wonderful message today. So, like an Israelite, I am also sometimes fell down far away to the Lord. Even though God loves me, Amos, I love you. Amos, come to me. The Holy Spirit says like it's amazing love. So I thank to God. I thank to praise always. His grace is sufficient, abundant upon us. That's why I praise to God. Thank you, sir. Wonderful message today. We praise you, we glory, we honor you. Thank you, sir. అమ్మ మాట్లాడండి ప్లీజ్. మాట్లాడు. మాట్లాడు. అయ్యగారండి, అదే నయ్యగారు అంటే కుమారుడు కోసం తండ్రి ఏ విధంగా మేడ మీద నుండి ఎప్పుడు వస్తాడా అనేసి ఆయన ఎదురు చూస్తుంటారు కదా, అలాగే మనం కూడా తప్పిపోయినప్పుడు అయ్యగారు చెప్పారు కదా, ఈ లోకంలో చాలా మంది బాప్టిషన్ తీసుకుంటారు, 10 మంది తీసుకుంటే లాస్ట్ కి 3 మిగిలిపోతారు, 5 మిగిలిపోతారని. నిజమైన అయ్యగారండి, తప్పిపోయిన వాళ్ళ కోసం దేవుడు మన కోసం ఎదురు చూస్తుంటాడని నా మనసు అయితే అనిపించింది అయ్యగారు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. అందరికీ వందనాలు అయ్యగారు. వందనాలు. Punyavata is saying so about prodigal son. So when the father is thinking when my son will come to back, he come to my home, he is thinking every day is waiting to the son. Our God, our Jesus is waiting for us. So many times we fell in the sins and we far away to the Lord Jesus Christ. In that situation, He is waiting for me, and He is forgive us. That's amazing. That one is touched my heart. And it will also, more people that took baptism, they will not have a faith upon the Lord. Few people they have faith. You told no, so that is amazing, Akka. Strengthened by the word of God. Thank you, sir. Thank you. She's really like that. Amen. Hallelujah. ఇంకా ఎవరైనా మరి దేవుడు ఏ రీతిగా సార్ స్టీవ్ సార్, ప్రైజ్ లార్డ్ సార్. Praise the Lord. సార్ ఈరోజు వండర్ఫుల్ వర్డ్ అన్న, ద గాడ్స్ లవ్. వాట్ ఈస్ గాడ్స్ లవ్ అనేది తప్పని కుమారుడు విషయంలో మళ్ళా తర్వాత ఇశ్రాయేలీయుల దేవుడు ఎంత కనికరం కలిగాడంటే, ఎన్నిసార్లు ఇసుకించినా కానీ వాళ్ళ దేవుడు మళ్ళా హక్కుని చేర్చుకుని వారికి ఎన్నో విజయాలు అందించిన గొప్ప దేవుడు, చేర్చుకున్న గొప్ప దేవుడు. ఈ రోజు ప్రేమ గురించి అద్భుతంగా చెప్పారన్న. చాలా చాలా వందనాలన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న.
ప్రేయర్ రిక్వెస్ట్ అన్న. రమణ గారు థ్యాంక్స్ చెప్తున్నారన్న. ఈరోజు వందనాలు అయ్యగారు ఫీవర్ స్టక్ అయిపోయింది. ఓకే రమణ గారు అన్న ప్రార్థన చేయాలా? థ్యాంక్ యూ అన్న. ప్రేయర్ చేయండి అన్న. థ్యాంక్ యూ. చెప్పండి. ఓకే అదే ఓకే అన్న ప్రేయర్ సార్ చెప్పండి బాబురావు చెప్పు. లేదన్న, అంతే అంతే ప్రేయర్. అదే రమణ రమణ గారి గురించి గురించి ప్రార్థన. అంతే అంతే. ఓకే ఓకే ఈ రోజు వచ్చారన్న, వచ్చారన్న. So, sir, this is a wonderful message me. And today, Ramana is came to the word of God. Please pray for Ramana for his good health. And today message is a good message for me. You are explaining about the love of Jesus, radicals. Lord loved the great love. He has a great love upon the prodigal son. So you are explaining amazing, tremendous way. So I excited about the love. At a time, the wilderness, the Israelites against God, they're murmuring, they are not obeyed to God's commandment. Always they are against to the Lord. Even though in that situation, God loved them. That's something amazing. I touch the word of God. I enjoy and I'm excited about the love, about the God's grace. Please tell like that, Babu Ravana. Thank you, sir. Thank you. Wonderful, amazing. The God always. ఇంకా ఎవరన్నా మీరు ప్రార్థన మనవులు పంచుకోవాలంటే My name is Amrit Kumar, sir. Steve, sir, Yeah, my name is Amrit Kumar. your is stuck. Your figure is your face is stuck. Yes, your is there. I'm here. Wow, Zoom problem. Okay, yes. Yes, sir. Yeah. And ఇంకా ఎవరైనా ప్రార్థన మనవులు ఉంటే తెలియపరచండి. అన్న ప్రైజ్ రాడు అన్న, రామస్ అన్న ప్రైజ్ రాడు, రామస్ అన్న ప్రైజ్ రాడు. స్టీఫెన్ అయ్య గారు కూడా ప్రైజ్ రాడు చెప్తున్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఈ రోజు చెప్పిన వాక్యము, మనం తప్పిపోయినా మరలా తండ్రి దగ్గరికి చేరాలి, అలా మారు మనసు పొందుకొని మరలా దేవుని దగ్గరికి చేరాలని చక్కగా అయ్య గారు బోధించారు. చాలా సంతోషము. మనం ఏదైతే కుమారుడు తప్పిపోయి ఎలాగ తప్పు తెలుసుకొని తండ్రి ఇంటికి చేర్చాడు, అలాగ మనము కూడా ఎక్కడైనా తప్పిపోయినా కూడా మన తండ్రి అయినా యేసుక్రీస్తు ఇల్లును మర్చిపోకూడదనే ఉద్దేశంతో దేవుడు మాట్లాడినందుకు దేవునికి వందనాలు చేరుస్తున్నాను. అదే ప్రార్థన మనం సార్ ఒకటి మల్లికార్జున అనే పాము కాటు వేసింది, హాస్పిటల్కి పోయి కోమలో 4 రోజులు పోయాడు. ఆయన దేవుడు బ్రతికించాడు, ఇంటికి తీసుకుని వచ్చాడు. మరింత కూడా మబ్బుగా ఉన్నాడు. ఆయన కొరకు ప్రార్థన చేయాలని ఆశిస్తున్నాను సార్. సరిగా మాట్లాడడం లేదు. మల్లికార్జున Okay. Thank God for this meeting. And Jayana is saying today message is a great message. And so many times we are very far away to the Lord Jesus Christ. We fell down. Even though we can fell down, but we cannot stay there only. We come to the Lord Jesus Christ. That touched my heart. We don't go far away to the Lord. When we come to back like a prodigal son, then Lord will forgive us. It's amazing. The prodigal son, you are explaining a tremendous way. It's a great message for me. I am very exciting. I am very happy. Every day you are teaching the word of God. 4 days. Thank you so much for that one. And once again, one prayer request is there. Mallikarjuna, he was a Baptist. By God's grace, he is right now very well, but a few illness is there. Please pray for him. Malli, M-A-L-I, Mallikarjun, K-A-R-U-N-J-A, Mallikarjuna, Malli, M-A-L-I, K-A-R-U-N-J-A, Mallikarjuna. Okay, అన్న ప్రార్థన చేస్తాం. థ్యాంక్ యూ. ప్రైజ్ లాడ్ అన్న మనోహర్ అన్న, ప్రైజ్ లాడ్.
అన్న అన్నా ఈరోజు అయ్యగారు మాట్లాడండి. చక్కగా వాక్యాన్ని ప్రకటించారు. ఆ అయితే తప్పిపోయిన కుమారుని కోసం చెప్పారు అయ్యగారు. నేనేం ఆలోచిస్తున్నానంటే ఆత్మీయంగా లేకపోతే శరీరంగా భారతదేశంలో ఉన్న సేవకులు మేమందరం తగ్గిపోయాం. మమ్మల్ని ఎదగడానికి, మమ్మల్ని పట్టుకోవడానికి, మమ్మల్ని ప్రేమతో ఆదరించడానికి, వాక్యంతో బలపరచడానికి ఆత్మీయ తండ్రి గారు అమెరికా నుండి మన మధ్యలోకి అక్టోబర్ లో వస్తా ఉన్నారు. అందును బట్టి చాలా సంతోషం. మా కొరకు ప్రార్థన చేయమని చెప్పండి. 40 దినాలు ఉపవాస ప్రార్థనలో ఉన్నామన్నా ఈ 6వ రోజు మా కొరకు ప్రార్థన చేయమని చెప్పండి. థ్యాంక్ యూ అన్న. ఓకే, వందనాలు అన్న. మనోహరణ వందనాలు. సో the Manoharan says like this: today message is a good message, heart touching message. The Holy Spirit spoke to me today message because Indian pastors are they are not having a great faith. Sometimes they have a little faith. So that's why to strengthen Indian pastors, to believers, that's why God sent Steve sir. This is the God's will, I believe Manoharana said. So Steve sir, Andy sir, they are going to come India in October. So may God use more and more different places. We are praying. We are praying about our trip. We are started in the fasting prayer. We are praying for 40 days prayer. We remember all these things. So may God give good, safe journey, and may God use more and more different places. We are praying like that. Manoharana praying like that. Amen. Thank you. Amen. Hallelujah. Amen. ఇంకా ఎవరైనా ప్రార్థన అవసరం ఉందో తెలియపరచాలని మనం చేస్తున్నాం. Amen. Hallelujah. అన్న ప్రైజ్ లార్డ్ అన్నయ్య. నాకు కొంచెం పేరు అన్నయ్య సంతోష్ కుమార్. ఓకే అన్న, ఏం ప్రాబ్లం? హెల్త్ మీ కొరకు ప్రార్థన చేయాలా? సంతోష్ కుమార్ చెప్పండి అన్న. ల్యాండ్ విషయం గురించి. ఓకే. And sir, Santosh Kumar Anna is telling one prayer request. He has some land issues. Santosh Kumar. Has what? Santosh. Land issues? Yes, land issues is there. Against his person and him, some issues is going on. Please pray for may God give good justice. Okay. Yeah. Okay. నా ఇంకా ఎవరైనా ఉంటే మరి ప్రార్థన. ఇంకా ఎవరైనా అయ్యగారు త్వరగా వెళ్ళిపోవాలి. సో ఎందుకంటే అయ్యగారు ప్రైజ్ లో అయితే ఒక చిన్న రిక్వెస్ట్ చెప్పండి. ఏం లేదు, నేను అన్న గట్కేసర్లో కొంత ల్యాండ్ తీసుకున్నాము చర్చికి ప్లస్ ఇల్లు కట్టుకోవడానికి. అయితే కొన్ని డబ్బులు కట్టాను. వాడు ఆ డబ్బులు ఇస్తలేడు, ప్లస్ ఆ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేస్తలేడనా. ఆయన పేరు కృపానిధి. అదొకటి. రేపు అన్న కృపానిధి రేపు ఆ కాలేజీ కాడికి వెళ్తున్నాము పాప కోసము, ఇంజనీరింగ్ కాలేజీ కోసం. దానికోసం కూడా చేయండి. Okay. Sir, Moses Anna is saying he purchased one land to construct church, to construct own house. In that time, Annan paid some money, but the land not to hand over to Moses Annan. Some issues is going on. He will not give money and he will not give land also. Some issues is going on. Please pray for that owner, Krupa Nidhi. Please pray. May God touch his heart. May God will give land. Krupa Nidhi. His name is Krupa Nidhi. Yeah. And one more request is there. His daughter is going to join tomorrow engineering college. Please pray for her daughter. Yeah.
Okay. ఓకే సార్, ఓకే సార్. ఇంకా ఎవరైనా ఉంటే తెలియపరచండి. మరి అయ్యగారు మన కోసం ప్రార్థన. మోస అన్న వందనాలు. థ్యాంక్ యూ. నా పేరు జాన్ బాబు అండి. హలో, చెప్పండి జాన్ బాబు అన్న, చెప్పండి. నా పేరు జాన్ బాబు. నేను డాక్టర్ బిషప్ సామ్యుయల్ గారి యొక్క గ్రూప్ లో ఉన్నాను, ఓకే. గండేపల్లి. నేను ప్రస్తుతానికి మందిర నిర్మాణంలో ఉన్నాను. దేవుడు కొంతవరకు సహాయం చేశారు. ఈ మందిర నిర్మాణం కొరకు ప్రార్థన చేయమని చెప్పండి. ఈ రోజు మంచి వాక్యం చెప్పారు. అందరిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మీకు కనబడుతుంది కదా వీడియోలో, ఇగో మందిర నిర్మాణంలో ఈ కార్యక్రమం కొరకు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. ఓకే 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 అన్న, మంచిది. And John Babana is saying, ఒక్క నిమిషం అన్న బాబనా. John Babana is saying, because he is a Samil team, so he is saying today message is a good message, a touching message. He is saying like that only. One prayer request is there, is a construction church. We have seen, he is showing us in, because church will few things lack, the side walls, needed things is there. Please pray, the God will provide remaining things about church construction. Yes. John Babu. Yes. Okay sir, okay sir. Anna cheppana Moses, Babana cheppu. Babana అన్న ప్రైజ్ లార్డ్ అన్న. praise Lord. అన్న ఈరోజు అయ్యగారు చెప్పిన దాంట్లో నాకు ఒక 2 మాటలు అన్న తప్పిపోయిన కుమారుని గురించి అంటే సేవలో గాని, భక్తిలో గాని, ప్రార్థనలో గాని ఎన్నో విషయాల్లో మేము తప్పిపోయి ఉంటాం. కానీ తిరిగి క్షమాపణ పొందే అవకాశం ఇచ్చాడు. సహవాసం యొక్క విలువని గుర్తించేటట్టుగా చేశా. నాకు కొంచెం ఆత్మీయంగా ఆలోచించినప్పుడు ఈ 2 మాటలు అనిపించింది. అంటే క్షమాపణ దొరికింది కాబట్టి సహవాసంతో హత్తుకోగలిగాము. అలాగే తండ్రి పరిపూర్ణమైన క్షమాపణ కలిగింది కాబట్టి ఆ విలువని సహవాసంలో పొందగలిగాం. కాబట్టి ఆ దైవికమైన సంపూర్ణతలో ఇంకా క్రీస్తులో ఎదుగుతూ తప్పిపోయిన ప్రతి పరిస్థితిని మరలా నూతన పరిచి ప్రభుని పరిపూర్ణంగా హత్తుకునే కృప మనందరికి ఇచ్చాడని నేను నమ్ముతూ ఉన్నాను అన్నయ్య. థ్యాంక్ యూ సో మచ్. చాలా వండర్ఫుల్ మెసేజ్. ప్రైజ్ లార్డ్. Yes, yes. Yes sir, today message is Babana is saying a good message, heart touching message. The first thing is the God's love. So many times we are following, fell down, we are going far away to the Lord. Even though God loves us, that is a great thing in our life, in my life. I am very happy for that one. He's saying like that only, Bhavana. And love and fellowship. The fellowship is a must to the Lord every day, every minute. I have to go to the Lord near to. I need fellowship. Two things touched my heart. I'm very happy. I thanks to the Lord, Holy Spirit, and even though, and at a time I thanks to Stephen sir. He's telling like that only. So thank you. Amen. Hallelujah. Amen. అన్నయ్య నిజంగా ఈరోజు చాలా మంచి మాటలు. నిజంగా కుటుంబ విలువ తెలిసింది, అంటే సహవాస విలువ తెలిసింది, సేవ విలువ తెలిసింది, అలాగే ఈ జూమ్ విలువ కూడా నాకు తెలిసింది. ఈ మాట చదువుతున్నప్పుడు అయ్యారు నిజంగా పశ్చాత్తాపంతో నా హృదయాన్ని హత్తుకోగలిగాను అన్నయ్య. థ్యాంక్ యూ. Amen. Thank you. So Babana is saying there's a wonderful message today, heart touching message. This is a great message for me, and my heart is broken when I was heard this message. It's a very important message for me. Fellowship is needed every minute. I want to go to the Lord, and I asked to forgiveness. He said like that, like a prodigal son. It's a great message for me. This is a needed in our family also. We love people, we love wife, we love children. Like Jesus loved us so much and so much. No, so love is the main important in our life. He said like that only, sir. Yes, amen.